ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపక్, నువ్వు చెప్పినట్టు నిజంగానే మన టైం రివర్స్ అవుతున్నట్టుంది. మందారం బ్రతికే ఉంది. అది కూడా మాయమైపోయాడు అనుకున్న ఆ రాఘవ్ గాడి దగ్గరే ఉంది. వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నా ఇక్కడికెందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళిక్కడికి రాకపోవడమే మనకి మంచిది. కానీ వాళ్ళొస్తే మాత్రం మనం ప్రాణాలతో ఉండడం మాత్రం అనుమానమే. అవును మమ్మీ. అయినా మందారం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే తను లేచే పరిస్థితుల్లో ఉన్నట్టుగాని మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నట్టుగాని అనిపించట్లేదు మమ్మీ. ఆ రాజు రూప లేకుండా ఉండుంటే హాస్పిటల్లోనే వాళ్ళిద్దరినీ లేపేసి ఉండేవాడిని. ఆ రాజు రూపాల వల్లే ఆ రాఘవ మందారం తప్పించుకున్నారు. తొందరలోనే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని లేపేస్తాను మమ్మీ. ఈలోగా అక్కడేం జరుగుతుందో చూద్దాం రా మమ్మీ. సరే పద. అయినా గోపి, మేమందరం ఉండగా నువ్వు నేరుగా ఇంటికి ఎందుకు వెళ్ళావు? కనీసం మాతోనో రాజన్నతోనో ఓ మాట చెప్పాల్సింది కదా. అన్నయ్య అక్కడే ఉంటాడు అనుకున్నాను పెద్దమ్మా. అక్కడికి వెళ్ళాక అర్థమైంది అన్నయ్య వదినలు కలిసి లేరని. ఇంత జరిగినా నువ్వింకా పింకీని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పే ఉంది ధనాలు. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటావని ఇద్దరు చెప్పారు కదా. ప్రాణం పోవడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది కదా. పెళ్లికి ప్రేమ పునాది, ప్రేమ పెళ్లికి సమాధి అన్నారు పెద్దవాళ్ళు. అది నిజమని మీ విషయంలోనూ రుజువైంది, రాజు విషయంలోనూ రుజువైంది కదా అమ్మగారు. ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్లతో ఇంటిని కడిగి మన ఇంటిని పవిత్రం చేయక ఈ పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవ్వరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. అన్నీ తెలిసి మనం కూడా ప్రోత్సహిస్తే ఎలా అమ్మగారు? పెద్దమ్మా, మీరన్నది అందరి విషయంలో నిజం కాదు. రాజన్న వదినతో విడిపోయింది వదినంటే అన్నకు ప్రేమ లేక కాదు పెద్దమ్మా. వదినంటే అన్నకు ఎంత ప్రేమో నాకు తెలుసు. అన్నయ్య, నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పగలవా నీ మనసులో వదిన లేదు, వదిన మీద ప్రేమ లేదు అని? ఇదంతా నువ్వు రాజు విడిపోవడం వల్లే వచ్చిందక్క. అందరి ముందు రాజుని అనరాని మాటలన్నీ అంటున్నారు. నేను రాజు విడిపోలేదు పింకీ, విడిగా ఉంటున్నాం అంతే. విడిపోవడానికి విడిగా ఉండడానికి తేడా ఏముందక్క? రెండూ ఒకటే కదా. వినడానికి ఒకేలా అనిపించినా ప్రాక్టికల్గా అవి రెండూ ఒకటి కాదు పింకీ. మేమిద్దరం ఇప్పటి వరకు కలిసి ఉండడం కంటే విడిగానే ఎక్కువ ఉన్నాం.
కానీ రాజు మీద నాకు గాని నా మీద రాజుకు గాని ఇసుమంత ప్రేమ కూడా తగ్గలేదు. అది రాజు కళ్ళల్లోనే తెలుస్తుంది. కొన్ని మన చేతుల్లో లేకుండానే జరిగిపోతుంటాయి. వాటికి మనమేం చేయలేం. కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పుడు గోపి రావడం కూడా ఆ కాలంలో భాగమే అనిపిస్తోంది పింకీ. అన్నయ్య, నాకు పింకీకి పెళ్లి జరిపిస్తామని పెద్దయ్య గారి కంటే ముందు నువ్వు వదిన మాటిచ్చారు. నీ పెళ్లి మేం చేస్తాంరా, నువ్వేమీ కంగారు పడకు. ప్లీజ్ గోపి. నేను రాజు కలిసి మీకు పెళ్లి జరిపిస్తామని మాటిచ్చాం. ఆ మాట గెలవాలంటే రాజు నేను కలవాలి. రాజు గురించి నీకు తెలుసు కదా పింకీ, రాజు మాటిస్తే తప్పడు. మాటిచ్చాం, మాట తప్పం గోపి. అదెలా కుదురుతుందిరయ్యా? ఎలా కుదురుతుంది అని కాదప్పలనాయుడు, ఎందుకు కుదరదు అని ఆలోచించాలి. గోపికిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముందు ఆ మాట ఇచ్చిన వాళ్ళు కలిసి నిలబడాలి కదా అమ్మగోరు. నిలబెడతారు రాజన్న. ఇది గోపి పింకీ జీవితాలకి సంబంధించిన విషయం. 2 ప్రాణాలు పోకూడదంటే నువ్వు రూపాయి ఈ పెళ్లి జరిపించాలి. అయితే ఒకసారి రాజుకు ఫోన్ చేయక్క. రాజుకా? అవునక్క, ఒక్కసారి మాట్లాడక్క. జరిపిస్తాం గోపి. ప్లీజ్ అక్క, నా కోసం ఒక్కసారి. మీకోసమే కాదు పింకీ, నా కోసం కూడా మాట్లాడతాను. మన అదృష్టం కొద్దీ ఆ బంటిగాడు ఈ రాజుగాడి కొడుకనే విషయం రూపకి తెలియదు కాబట్టే మనం బతికిపోయాం. ఆ నిజం తెలిసేలోపే ఆ బంటిని లేపేయాలరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.